సమస్య మీకు చెప్పుకోవాలి కాబట్టి మేము చెప్పాలి మేడం. దాని నేను దాదాపు 40 ఏళ్ళు ఏమి దాని వ్యవస్థ ఇయ్యరు ఎవరు ఇయ్యరు. మనం చేయాలంటే బయట పబ్లిక్ చేయాలి. నా పేరు నరాల ప్రతాప్ రెడ్డి. మేము దాదాపు ఈశ్వరెడ్డి నగర్ గ్రామ కాలనీ నుంచి మేమందరము ఇక్కడికి మేడంను కలిసేదానికి వచ్చినాము. మాకు 2/9/2025 ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు మేము 43 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నాము. ఇది మా పెద్దలు మాకు సంపాదించిన భూమిగా మేము వాడుకొని దానిగా మేము ముందుకు పోతున్నాము. ఫస్ట్ గౌరవనీయుల అటవీ అధికారికి ఇక్కడ తెలియజేయడం మేమంతా మా ప్రాంత ప్రజల తరఫున ఈ నోటీసు తరఫున మేడంకు మా సమస్య చెప్పుకోవడానికి ఇక్కడికి మేము వచ్చాము. మాకు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఇక్కడ మేము దాదాపు 1998 నుంచి మాకు ఇంటి పన్నులు కానీ కుళాయి పన్నులు కానీ మంచినీటి కనెక్షన్లు మంజూరు చేశారు. దానికి సంబంధించిన ప్రతి రసీదు మా దగ్గర రసీదుల రూపంలో ప్రతి ఒక్క రసీదు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మాకు దాదాపు గవర్నమెంట్ ఏవే వసతులు కల్పించుతుందో ఆ వసతులంతా కల్పించారు. మాకు దాదాపు గవర్నమెంట్ తరఫున 2,40,000 రూపాయలు కూడా మాకు శాంక్షన్ చేశారు. దానికి మేము ఎన్నో లక్షలు జోడించి అప్పులు చేసి అవన్నీ మేము ఇల్లు నిర్మించుకున్నాము. ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ అని వీళ్ళు ఈరోజు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మేము ఇక్కడ మేడంను కలిసేదానికి వచ్చినాము. దాదాపు మేము 300 నుంచి 400 కుటుంబాలు ఇక్కడ నివసించుతున్నాయి. గవర్నమెంట్కు ఆన్లైన్ ద్వారా మేము కట్టిన పన్ను రసీదులు, నీటి పన్ను రసీదులు, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఇలా ప్రతి ఒక్కటి మా దగ్గర మేము ప్రూఫ్స్తో ఈ గవర్నమెంట్ మాకు ఇచ్చింది. ఇది మేము మా సెల్లు ద్వారా మా పేరు ద్వారా మాకు ఇచ్చిన నోటీసులు నెంబర్లు ఇవి. ఈ నెంబర్ల ద్వారా మేము గవర్నమెంట్కి ఆన్లైన్లో పన్నులు కట్టాము. ఇది దాదాపు మేము 43 ఏళ్ళ నుంచి ఇక్కడ నిండే నివాసంలో దాదాపు 98 నుంచి మేము పన్ను రసీదులు మా దగ్గర పన్ను రసీదులు మేము కడుతూ వస్తున్నాము. కాబట్టి మా బాధను మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాలని మేడం గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. నా పేరు కాసారపు సురేష్, మాది ఈశ్వరెడ్డి నగరు 11వ వార్డు, పొద్దుటూరు, కడప జిల్లా. మేము ఈశ్వరెడ్డి నగర్లో గత 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న మా ఇళ్లకు ఫారెస్ట్ వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. అది 15 రోజుల్లో ఖాళీ చేయాలా అని ఫారెస్ట్ వాళ్ళు మాకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ 40 ఏళ్ళ నుంచి ఉన్న మాకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మేము అందరి దగ్గర వాళ్ళు ఇచ్చిన నోటీసు జిరాక్స్ను తీసుకొని స్థానికంగా ఎమ్మెల్యే గారిని కలచడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారిని వాళ్ళ ఇంటి దగ్గర పోయి కలచడం జరిగింది. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, ఏం కాదు పొమ్మా, ఇది ఏం కాదు అని. ఇక్కడున్న ఇప్పుడైతే ఇక్కడ ఇంత ఉన్నారో అందరూ ఆ రోజు ఎమ్మెల్యే దగ్గరికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది, ఏమీ కాదు, ఎక్కడికి పోవు, నేను ఉన్నా కదా, ఏం కాదు పోండి అని ప్రధాన ఇచ్చి దీనికి ఒక నోటీసు జిరాక్సులు తీసుకొని అన్నీ తీసుకురండి, నేను కోర్టుకు వేస్తా, స్టే ఇప్పిస్తాను అని మాకు ఎమ్మెల్యే గారు చెప్పడంతో నేను అందరి దగ్గర తలా ఒక జిరాక్సు తీసుకొని పోయి ఎమ్మెల్యే గారిని కలచడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్న ఈవి సుధాకర్ సార్ గారికి అది పంపించడం జరిగింది. అది కూడా పేపర్లు నేనే తీసుకొని పోయి ఈవి సుధాకర్ సార్ను కలచడం జరిగింది. ఈవి సుధాకర్ సారు హైకోర్టు లాయర్ గారికి రాధాకృష్ణ సార్ పేరు కూడా రాధాకృష్ణ, హైకోర్టు లాయరు, విజయవాడకు పోయి ఈ నోటీసు అందజేయాలనేసి అక్కడ ఉన్న ఒక జూనియర్ లాయర్ గారిని మమ్మల్ని కూడా ఒక 4 బొమ్మంటే మేము కూడా ఒక 5 మంది పోయినాము. 5 మంది జూనియర్ లాయర్ అందరు కలిసి పోయి హైకోర్టు లాయర్ గారికి హైకోర్టులో స్టే వేసేదానికోసము హైకోర్టు లాయర్ గారికి అందించడం జరిగింది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంగళగిరిలో ప్రజా దర్బార్ జరుగుతుంది అనేసి తెలుసుకొని వీళ్ళ దగ్గర ఉన్న జిరాక్స్లన్నీ తీసుకొని పోయి ఒక సెట్టు జిరాక్స్ తీసుకుపోయి లోకేష్ గారిని కలిసి, సార్ మాది ఇది పరిస్థితి, మాకు ఏదన్నా
న్యాయం చేయండి, 40 ఏళ్ళ నుంచి ఉన్న మాకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది, మీరు మాకు న్యాయం చేయాలి సార్ అనేసి లోకేష్ గారికి అందజేయడం జరిగింది. దానికి అనుగుణంగా 4 రోజుల్లోనే రిప్లై వచ్చింది. లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఇచ్చిన నోటీసుకు బదులుగా మేము కలెక్టర్ గారికి పంపిస్తున్నాము, కలెక్టర్ గారిని మీకు చేస్తారనేసి కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అది నాకు నోటీస్ వచ్చినది లోకేష్ గారు ఇచ్చినది, నా వాట్సాప్ నెంబర్ పంపించారు లోకేష్ సార్ గారు. కింద కూడా సార్ పేరు ఉంది, లోకేష్, నారా లోకేష్, ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులని. ఈరోజు మేడము కలెక్టర్ గారికి పంపించడం వల్ల కలెక్టర్ గారి నుంచి వీడికి మేడం గారికి రావడంతో మేడం గారు నాకు ఉదయం ఫోన్ చేసినారు, సురేష్ అంటే మీరేనా, మీ పేరు మీద ఇచ్చారు కాబట్టి మీరు రావాలి ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి ఒకసారి అని చెప్పడంతో నేను మా వాళ్ళందరినీ పిలుచుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము పోయి కలుస్తానే మాకు స్పందించిన మా పొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదారెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంగళగిరికి పోయి లోకేష్ గారిని కలిసి అక్కడ మనము వినతి పత్రం ఇవ్వడంతో సార్ కూడా స్పందించి కడప కలెక్టర్ గారికి పంపించినందుకు లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే కలెక్టర్ గారు సారు ఈరోజు మేడం గారికి పంపించడంతో కలెక్టర్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ చెప్పడం ఏంటంటే ఈ విధంగా ఫారెస్ట్ మేడం వాళ్ళు కూడా ఈ విధంగా మేడం కూడా మా సమస్యలు వినియోగించుకోవడం జరిగింది. మేడం కూడా ఆమె కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటాము. ముఖ్యంగా మేము తెలిపేది ఏంటంటే మాకు ఈ స్థలంలో ఖాళీ చేయకోకుండా మాకు డీఫారాలను మంజూరు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం తరఫున మాకు డీఫారాలు అందజేయాలని ఎమ్మెల్యే గారికి, నారా లోకేష్ గారికి, కలెక్టర్ గారికి మేము ఈ సమావేశం ద్వారా తెలుపుకుంటున్నాను.